హాస్పిటల్ బిల్లు 1,00,000 కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చింది మాత్రం 82,000 మాత్రమే. చాలా మంది ఇన్సూరెన్స్ ఉంది కదా ఫుల్ కవరేజ్ అవుతుంది అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఒక్క చిన్న క్లాజ్ మీరు పాలసీ తీసుకునేటప్పుడు గనక సరిగా గమనించకపోతే అది మీకు చాలా పెద్ద లాస్ ని తీసుకొని వస్తుంది. అదే రూమ్ రెంట్ లిమిట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ రెంట్ లిమిట్ గనక 5,000 పర్ డే గనక అయ్యి మీరు అడ్మిట్ అయిన తర్వాత మీరు తీసుకున్నటువంటి రూమ్ ఛార్జెస్ గనక 8,000 అయితే మిగిలినటువంటి ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే 3,000 ఉందో అది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే మీ రూమ్ రెంట్ లిమిట్ కన్నా ఎక్సీడ్ అవుతుందో అప్పుడు రూమ్ రెంటే కాకుండా రిమైనింగ్ ఛార్జెస్ అంటే డాక్టర్ ఛార్జెస్ కానీ ఐసీయూ ఛార్జెస్ కానీ ఇట్లాంటివన్నిటిని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రపోర్షనేట్గా డిడక్ట్ చేస్తుంది. అందుకే 1,00,000 ఉన్నటువంటి మీ బిల్లు ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్లీ 82,000 మాత్రమే పే చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయాలంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని యాడ్ ఆన్స్ అండ్ క్లాజెస్ని మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాడ్ ఆన్స్తో కనుక మన పాలసీ తీసుకుంటే ఎటువంటి లాస్ ఉండదు. కమెంట్ లో ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి యాడ్ ఆన్స్ ని యాడ్ చేసుకోవాలనో డిఎం చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ పేజ్ ని ఫాలో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.